Welcome to Current Affair Discussion. Today we are going to discuss June 1 to 6 part 3 and this is the last part for that particular dates. Moving to 31st question. Earlier in part 1 and part 2 we discussed up to 30 and now 31st question onwards. In 31st question, SEBI, Indian Capital Market Regulator, Stock Market Regulator, IOCL పైన ONGC పైన అండ్ GAIL పైన, దట్ ఈస్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పైన పెనాల్టీస్ ఇంపోజ్ చేసింది. అండ్ ద రీజన్ బిహైండ్ దాట్ ఫర్ ఫెయిల్యూర్ టు అపాయింట్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఇన్ ద సేమ్ ప్రపోర్షన్ యాజ్ ఎగ్జిక్యూటివ్ ఆర్ ఫంక్షనల్ డైరెక్టర్స్ అండ్ టు అపాయింట్ అట్లీస్ట్ one woman director on the boards for the fourth quarter of financial year FY24. Okay, right. Simply ఇక్కడ ఎవరిపైన పెనాల్టీ ఇంపోజ్ చేసింది, ఎందుకు ఇంపోజ్ చేసింది అనే దానికన్నా మై ఇంటెన్షన్, ఇన్ కేస్ క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కనుక ఎవరి పైనైనా పెనాల్టీని ఇంపోజ్ చేస్తే, బికాజ్ రూల్స్ నాట్ ఫాలో అవ్వనందుకు, రూల్స్ ఫాలో అవ్వకపోవడం వల్ల సెబీ కనుక ఏ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్ పైన కానీ, డిపాజిటరీస్ పైన కానీ, ఆర్ ఎల్స్ ఇలా కంపెనీస్ పైన కానీ పెనాల్టీ ఇంపోజ్ చేస్తే ఆ పెనాల్టీస్ని దట్ పర్టికులర్ కంపెనీస్ ఎక్కడ డిపాజిట్ చేయాలి, దట్ ఈస్ ద థింగ్ దట్ ఐ వాంట్ టు కన్వే టు యూ పీపుల్. సో ఇన్వెస్టర్స్కి ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి సెబీ మెయింటైన్ చేసే ఫండ్ ఒకటి ఉంది. ఆ ఫండ్ నేము IPEF. ఇన్ఫ్యాక్ట్ దట్స్ వాట్ IPEF, ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఎడ్యుకేషన్ ఫండ్. ఈ క్వశ్చన్ అబ్రివేషన్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, what stands P in IPEF? Abbreviation of IPEF, Investor Protection Education Fund. Investor Protection Education Fund. Investors ki investment paina awareness ni provide చేయడం కోసము సెబీ మెయింటైన్ చేస్తున్న ఫండ్ ఇది, ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఎడ్యుకేషన్ ఫండ్. సో సెబీ కనుక ఎవరిపైనైనా పెనాల్టీ ఇంపోజ్ చేస్తే, ఏ కంపెనీస్ పైన, ఆ కంపెనీస్ ఏవే వస్తాయంటే, ఇఫ్ యు లుక్ అట్ దిస్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్, స్టాక్ ఎక్స్చేంజెస్ పైన అయినా సరే, క్లియరింగ్ కార్పొరేషన్స్ పైన అయినా సరే, లేదు మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్ పైన అయినా సరే, అండ్ ఈవెన్ డిపాజిటరీస్ పైన అయినా సరే. డిపాజిటరీస్ అంటే స్టాక్ బ్రోకర్స్ వస్తారు, క్లియరింగ్ కార్పొరేషన్స్ అంటే ట్రేడ్ చేసిన తర్వాత షేర్స్ని సెటిల్మెంట్ చేసే కంపెనీస్ వస్తాయి, స్టాక్ ఎక్స్చేంజెస్ NSE BSE వస్తాయి, మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇవన్నీ కలిపి అట్ ద సేమ్ టైం ఎనీ క్యాపిటల్ మార్కెట్ కంపెనీ కూడా వస్తుంది. ఇలా సెబీ కనుక ఎవరిపైనైనా పెనాల్టీస్ ఇంపోజ్ చేస్తే ఆ పెనాల్టీస్ని ఈ కంపెనీస్ ఎవరి దగ్గర డిపాజిట్ చేయాలి, దట్స్ వాట్ మై క్వశ్చన్, దట్ ఈస్ IPEF, ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఎడ్యుకేషన్ ఫండ్, రైట్. అండ్ ద వన్ మోర్ ఇంపార్టెంట్ అప్డేట్ సెబీ నుంచి ఏమొచ్చిందంటే, ఈ జూలై 1 నుంచి, దిస్ 2024 జూలై 1, ఇంకా డేట్ రాలేదు, జూలై 1 నుంచి సెబీ ఒక కంపెనీ పైన పెనాల్టీ ఇంపోజ్ చేయడానికి కొత్త మెకానిజంని అడాప్ట్ చేసుకుంటోంది. ఆ మెకానిజం ప్రకారం ఏదైనా కంపెనీ, సపోజ్ లెట్ us assume there are 3 కంపెనీస్ ABC, ఈ కంపెనీస్ పైన సెబీ పెనాల్టీ ఇంపోజ్ చేయాలనుకుంటే, బికాస్ ఇఫ్ దే ఫెయిల్ టు ఫాలో సెబీ గైడ్ లైన్స్, అలాంటి కేసులో పెనాల్టీ ఇంపోజ్ చేయాలనుకుంటే ప్రీవియస్ ఇయర్ ఈ కంపెనీస్ యొక్క రెవెన్యూ, అంటే ఆ కంపెనీ జనరేట్ చేసిన బిజినెస్ టర్నోవర్ని కన్సిడర్ చేస్తూ, అట్ ద సేమ్ టైం ఎన్ని టైమ్స్, హౌ మెనీ టైమ్స్ ఫ్రీక్వెంట్గా ఈ కంపెనీస్ సెబీ గైడ్లైన్స్ని ఫాలో అవ్వలేదు అనే 2 థింగ్స్ని పారామీటర్స్గా కన్సిడర్ చేస్తూ జూలై 1 నుంచి పెనాల్టీస్ని ఇంపోజ్ చేయడానికి సెబీ కొత్త మెకానిజంని అడాప్ట్ చేసుకుంటుంది. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ 31st క్వశ్చన్. Simply in this question, the point that I want to convey to you people, if stock market regulator called SEBI, then headquarter ముంబైలో ఉంటుంది, 1992లో ఎస్టాబ్లిష్ అయింది. ఓకే, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ప్రజెంట్ చైర్పర్సన్ అయితే మదాబి పూరి బాచ్, షీ ఈస్ ద ఫస్ట్ ఫీమేల్ చైర్పర్సన్ ఆఫ్ SEBI అండ్ ఓవరాల్గా 10th చైర్పర్సన్ మదాబి పూరి బాచ్. SEBI recently imposed a penalty on that IOCL, GAIL, such a companies like that. Rather than that companies, my intention is, if SEBI imposed a penalty on any company and that amount they should deposit with the IPEF. What stands IPEF? Investor Protection Education Fund. Okay, IPEF stands Investor Protection Education Fund. Clear?
దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఉంటే నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 32. ఈ 32nd క్వశ్చన్ 2023 ఇయర్ కంప్లీట్ అయింది కదా. ఈ 2023 ఇయర్లో మన ఇండియన్ గవర్నమెంట్కి నాట్ ఓన్లీ ఇండియన్ గవర్నమెంట్, ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ గవర్నమెంట్ కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, ప్లస్ స్టేట్ గవర్నమెంట్స్ కానీ, ప్లస్ యూనియన్ టెరిటరీస్ కానీ, ఆల్ దీస్ గవర్నమెంట్స్కి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు 2023లో ప్రొవైడ్ చేసిన మొత్తం లోన్ ఎంత అంటే నియర్లీ $2.6 బిలియన్ అమెరికన్ డాలర్స్. అది మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 2.6 బిలియన్ అంటే 2.6 into 100, దట్ ఈస్ సింప్లీ 260 into 83 మల్టిప్లై చేస్తే వచ్చిన ఫిగరు. సో దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, దీని హెడ్ క్వార్టరు మనీలా, ఫిలిప్పైన్స్లో ఉంటుంది. ప్రెసిడెంట్ మసాత్సుగు అసకావా. ఓకే, రైట్. సో గవర్నమెంట్స్కి, స్టేట్, సెంట్రల్, యూటీస్కి 2023లో ఏడీబీ ప్రొవైడ్ చేసినటువంటి ఫినాన్షియల్ సపోర్ట్, అసిస్టెన్స్ నియర్లీ దిస్ మచ్ వాల్యూ. ఇది వాళ్ళు పబ్లిష్ చేసిన డేటాలో ఉంది, జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్ మీతో షేర్ చేస్తున్నాం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ టెక్నికల్ అసిస్టెన్స్ విచ్ ఈస్ ఈక్వల్స్ టు నియర్లీ $23.5 million. ఇట్స్ నాట్ బిలియన్, ఇట్స్ ఎ మిలియన్. అండ్ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ యాజ్ ఎ గ్రాంట్ అంటే మళ్ళీ రీపేమెంట్ ఎక్స్పెక్ట్ చేయదు, డొనేషన్ లాగా. అండ్ సోవరియన్ పోర్ట్ఫోలియోస్ పక్కన పెడితే, అంటే సోవరియన్ అంటే గవర్నమెంట్స్ ఇచ్చిన మనీ పక్కన పెడితే, దిస్ మచ్ మనీ $1 billion ఫర్ ప్రైవేట్ సెక్టార్ ప్రాజెక్ట్స్. ఈవెన్ ఫర్ ప్రైవేట్ కంపెనీస్కి కూడా ఏడీబీ ఇంత అమౌంట్ ఇచ్చింది. అంటే మన ఇండియన్ ల్యాండ్కి టోటల్గా 2023 ఇయర్లో దాదాపు $3.6 బిలియన్ ఫినాన్షియల్ సపోర్ట్ని ఏడీబీ ప్రొవైడ్ చేసింది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లోన్స్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏం లేదు, కానీ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్స్ ఏడీబీ నుంచి ఎంత మనీని ఒక ఫినాన్షియల్ ఇయర్లో అప్పు చేస్తున్నాయి. అట్ ద సేమ్ టైం అదే ఏడీబీ ప్రైవేట్ కంపెనీస్కి ఎంత ఫినాన్షియల్ సపోర్ట్ ఇచ్చింది అనే జస్ట్ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ని మీకు ప్రొవైడ్ చేయడం కోసం ఈ క్వశ్చన్ ఇచ్చాం. ఓకే, రైట్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. బట్ రిమెంబర్ ఏడీబీ హెడ్ క్వార్టర్ మనీలా, ఫిలిప్పైన్స్. దట్స్ ఇట్. నెక్స్ట్ 33rd క్వశ్చన్. దిస్ 33rd క్వశ్చన్ మన ఇండియాలో ఉన్న డాల్ఫిన్స్ యొక్క కౌంట్ గురించి మాట్లాడుతుంది. ఈ కౌంట్ని రిలీజ్ చేసిన అథారిటీ ఆర్గనైజేషను వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఇది డెహ్రాడూన్లో ఉంటుంది. హెడ్ క్వార్టర్ డెహ్రాడూన్, ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి డెహ్రాడూన్లో వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ ఉంటుంది. వీళ్ళు రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం మన ఇండియాలో ప్రజెంట్ దిస్ గంగా రివర్ బేసిన్లో గ్యాంజెటిక్ రివర్ బేసిన్లో, దట్ ఈస్ గంగా రివర్ బేసిన్లో డాల్ఫిన్స్, మమ్మాల్స్ నియర్లీ 4,000 కౌంట్ ఉన్నాయి. ఓకే, రైట్. And the question here, the National Mission for Clean Ganga observes National Ganga River Dolphin Day on which particular month? That is October 5th. So ప్రతి సంవత్సరం నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, నేషనల్ గంగా రివర్ డాల్ఫిన్ డేని ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుందంటే October 5th అబ్జర్వ్ చేస్తుంది. అండ్ మన ఇండియాలో ఉన్నటువంటి డాల్ఫిన్స్ యొక్క కౌంట్ని ఇంక్రీజ్ చేయడం కోసము 2019లో గవర్నమెంట్ ప్రాజెక్ట్ డాల్ఫిన్స్ని స్టార్ట్ చేసింది. ఓకే, రిమెంబర్ దిస్ ఇయర్ ఆల్సో. ప్రాజెక్ట్ డాల్ఫిన్స్ని 1972లో ఎలాగైతే ప్రాజెక్ట్ టైగర్ని లాంచ్ చేసిన తర్వాత టైగర్స్ పాపులేషన్ కౌంట్ పెరిగిందో, సేమ్ ఆబ్జెక్టివ్తో డాల్ఫిన్స్ని కన్జర్వేషన్ చేసే ఆబ్జెక్టివ్తో, ప్రొటెక్షన్ చేసే ఆబ్జెక్టివ్తో 2019లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసినటువంటి ప్రాజెక్ట్ నేమే ప్రాజెక్ట్ డాల్ఫిన్. నెక్స్ట్ థింగ్, ఇఫ్ విల్ కమ్ అక్రాస్ హియర్, అవుట్ ఆఫ్ దిస్ 4,000 డాల్ఫిన్స్లో 2,000 డాల్ఫిన్స్ ఉత్తరప్రదేశ్లోని చంబల్ రివర్లోనే ఉన్నాయి. అండ్ దట్స్ వాట్ ఐ సెడ్ ఆల్రెడీ. October 5th వీఆర్ సెలబ్రేటింగ్ యాజ్ ఎ నేషనల్ గంగా రివర్ డాల్ఫిన్ డే. నెక్స్ట్, ఈ డాల్ఫిన్స్ని వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో పాస్ చేసిన యాక్ట్ ప్రకారం షెడ్యూల్ 1 కేటగిరీలో యాడ్ చేయడం జరిగింది. అంటే ఏంటి, ఈ డాల్ఫిన్స్కి ఎవరైనా వాట్ వి కాల్ డ్యామేజ్ కన్నా కలగజేస్తే వెరీ సివియర్గా పనిష్మెంట్స్ కూడా ఉంటాయి. అంటే మోస్ట్ ప్రయారిటీ ఉన్నటువంటి స్పీసీస్ అది డాల్ఫిన్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ డాల్ఫిన్ శాంక్చురీ కూడా ఉంది మన ఇండియాలో. ఇట్ ఈస్ ఇన్ బాగల్పూర్, బీహార్, విక్రమశిల, విత్ అ నేమ్ కాల్డ్ విక్రమశిల డాల్ఫిన్ శాంక్చురీ. ఇట్ ఈస్ ఇన్ బీహార్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ 33rd క్వశ్చన్. 33rd క్వశ్చన్లో గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటంటే, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా
ఇట్ ఈస్ ఇన్ ఉత్తరాఖండ్ డెహ్రాడూన్. రీసెంట్గా మన ఇండియాలో ఉన్న డాల్ఫిన్స్ యొక్క స్టాటిస్టిక్స్ని రిలీజ్ చేసింది. ఈ రిపోర్ట్స్ ప్రకారం ఇండియాలో నియర్లీ 4000 డాల్ఫిన్స్ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. ఇవి ఫ్రెష్ వాటర్లోనే సర్వే అవ్వగలవు, సాల్ట్ వాటర్లో సర్వే అవ్వలేవు. వెరీ స్పెషల్గా గంగా రివర్ పరిసర ప్రాంతాల్లో మాత్రమే ఇవి కనిపిస్తూ ఉంటాయి. దీని సైంటిఫిక్ నేమ్ కూడా దిస్ వన్, ప్లటానిస్ట్ గ్యాగ్నెటిక్, ఇట్స్ అ సైంటిఫిక్ నేమ్. నెక్స్ట్ థింగ్, టోటల్ నెంబర్ ఆఫ్ డాల్ఫిన్స్లో హాఫ్ ఆఫ్ డాల్ఫిన్స్ చంబల్ రివర్లోనే ఉన్నాయి. అండ్ ఎవ్రీ ఇయర్ October 5th దిస్ నేషనల్ గంగా రివర్ డాల్ఫిన్ డే విల్ బి సెలబ్రేటెడ్. అండ్ ఈవెన్ దిస్ డాల్ఫిన్స్ ఆర్ ప్రొటెక్టెడ్ యాజ్ లైఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 లిస్టెడ్ అండర్ షెడ్యూల్ 1 ఆల్సో. అండ్ ఇన్ ఇండియా డాల్ఫిన్స్ని కన్జర్వేషన్ చేసే ఆబ్జెక్టివ్తో, ప్రొటెక్ట్ చేసే ఆబ్జెక్టివ్తో ఒక డాల్ఫిన్ శాంక్చురీ కూడా బాగల్పూర్, బీహార్లో సెటప్ చేయడం జరిగింది. దట్ ఈస్ విక్రమశిల డాల్ఫిన్ శాంక్చురీ ఇన్ బాగల్పూర్, ఇట్స్ ఇన్ బీహార్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ 33rd క్వశ్చన్. ముందు నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 34th క్వశ్చన్. ఎస్, ఇక్కడ ఆర్బీఐ పెనాల్టీ ఇంపోజ్ చేసింది. ఫస్ట్ ప్రీవియస్గా ఏం మాట్లాడా, సెబీ పెనాల్టీ ఇంపోజ్ చేసింది చెప్పి మాట్లాడే కదా. ఇక్కడ ఆర్బీఐ ఒక బ్యాంకు ఫెమా యాక్ట్కి సంబంధించి, దట్ ఈస్ ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఒకటి ఉంది. ఎల్ఆర్ఎస్, లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్, అబ్రివేషన్ ఇంపార్టెంట్, లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్. ఈ స్కీమ్కి సంబంధించి బ్యాంక్ ప్రాపర్గా ఫెమా యాక్ట్ గైడ్లైన్స్ని ఫాలో అవ్వలేదని చెప్పి ఆర్బీఐ హెచ్ఎస్బిసి బ్యాంక్ పైన 36,38,000 అమౌంట్ని పెనాల్టీ రూపంలో ఇంపోజ్ చేసింది. సింప్లీ 36 lakhs అమౌంట్, ఆల్మోస్ట్ 36.38 lakhs అమౌంట్ని పెనాల్టీ రూపంలో ఇంపోజ్ చేసింది. ఏ బ్యాంక్ పైన అంటే, ఇది ఫారెన్ బ్యాంక్ కాబట్టి మీకు ఇస్తున్నాను, అది కూడా ఏ స్కీమ్లో ఈ బ్యాంకు ఫెమా యాక్ట్లో మెన్షన్ చేసిన రూల్స్ని ఫాలో అవ్వలేదంటే, ఫెమా యాక్ట్ 1999లో ఏవైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ని ఫాలో అవ్వలేదని చెప్పి రిపోర్టింగ్లో ఆర్బీఐకి రిపోర్ట్ చేయడంలో ఫెయిల్యూర్స్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆర్బీఐ హెచ్ఎస్బిసి బ్యాంక్ పైన పెనాల్టీ ఇంపోజ్ చేసింది 36.38 lakhs అండ్ ద బ్యాంక్ కాల్డ్ హెచ్ఎస్బిసి బ్యాంక్. ఓకే, రైట్. అండ్ నౌ అపార్ట్ ఫ్రమ్ దట్, వాట్ ఈస్ దిస్ ఎల్ఆర్ఎస్ స్కీమ్ అంటే, అండర్ ఎల్ఆర్ఎస్ స్కీమ్, what is LRS? Liberalized Remittance Scheme, all resident individuals including minors also are allowed to freely remit up to this much value per financial year టు అబ్రాడ్కి మనం మనీ పంపాలనుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఆర్బీఐ పర్మిషన్ లేకుండా, ఓకే, ఫ్రీగా ఇంత అమౌంట్ ఆఫ్ మనీని ఒక ఫినాన్షియల్ ఇయర్లో సెండ్ చేయొచ్చు. దట్ ఈస్ నియర్లీ $250,000. ప్రజెంట్ ఉన్న కన్వర్షన్ ప్రకారం $250,000 ఇంటూ 83 వేస్తే ఆల్మోస్ట్ 2 కోట్లకు పైగా అమౌంట్ని ఎల్ఆర్ఎస్ స్కీమ్ ద్వారా మనం అబ్రాడ్కి ఎటువంటి ఆర్బీఐ రెస్ట్రిక్షన్స్ లేకుండా సెండ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించే హెచ్ఎస్బిసి బ్యాంకు ఆర్బీఐ గైడ్లైన్స్ ఫాలో అవ్వలేదని చెప్పి ఆ బ్యాంక్ పైన ఆర్బీఐ పెనాల్టీ ఇంపోజ్ చేయడం జరిగింది. అండ్ ఇఫ్ యూ లుక్ అట్ దిస్ స్కీమ్ ఎవరికి అప్లికబుల్ అవ్వదు అంటే, ఇన్ కేస్ ఆఫ్ రెమిటర్ బీయింగ్ ఎ మైనర్, ద ఎల్ఆర్ఎస్ డిక్లరేషన్ ఫార్మ్ మస్ట్ బీ countersigned by the minor's natural guardian. That's okay. Next, the scheme is not available to corporates, partnership firms, Hindu undivided families, trust, etc. Okay, and LRS ని ఎప్పుడు తీసుకొచ్చారంటే 2004లో తీసుకొచ్చారు. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సింపుల్గా క్వశ్చన్ చెప్పాలంటే 35th క్వశ్చన్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్ఎస్బిసి బ్యాంక్ పైన ఎల్ఆర్ఎస్ స్కీమ్కి సంబంధించి గైడ్లైన్స్ని ఫాలో అవ్వలేదని చెప్పి నియర్లీ 38.36 lakhs పెనాల్టీ ఇంపోజ్ చేసింది. వాట్ ఈస్ ఎల్ఆర్ఎస్? లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్. ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు దీన్ని? 2004లో. ఈ స్కీమ్ ప్రకారం ఎనీ రెసిడెంట్ ఇండియన్స్ కెన్ సెండ్ టు అబ్రాడ్ ఇన్ 1 financial year నియర్లీ $2.5 lakh. ఓకే, రైట్. అండ్ కార్పొరేట్స్ కానీ, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్ కానీ, అండ్ పార్ట్నర్షిప్ ఫర్మ్స్ కానీ ఈ స్కీమ్ని యూజ్ చేసుకోవడానికి లేదు. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. రైట్, మూవింగ్ టు 36th క్వశ్చన్. 36th క్వశ్చన్. Name the world's first wooden satellite that was recently developed by Kyoto University and Sumitomo Forestry. వీళ్ళిద్దరూ కలిపి కంబైన్డ్గా జపాన్కి సంబంధించిన క్యోటో యూనివర్సిటీ అండ్ సుమిటోమో ఫారెస్ట్రీ వీళ్ళిద్దరూ కలిపి ఫస్ట్ టైం వుడెన్ శాటిలైట్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు. అండ్ దిస్ ఇయర్ సెప్టెంబర్లో స్పేస్ ఎక్స్ వాళ్ళ హెల్ప్తో ఈ రాకెట్ని స్పేస్లో కూడా లాంచ్ చేయబోతున్నారు. ఎస్, దట్ పర్టికులర్ శాటిలైట్ నేమ్ లిగ్నోసాట్. దట్స్ ద నేమ్ ఆఫ్ శాటిలైట్, లిగ్నోసాట్. సింప్లీ 36th క్వశ్చన్. వరల్డ్లోనే ఫస్ట్ వుడెన్ శాటిలైట్ ఏ యూనివర్సిటీ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేశారంటే ఇట్ ఈస్ బై క్యోటో యూనివర్సిటీ యాజ్ వెల్ యాజ్ సుమిటోమో ఫారెస్ట్రీ. అండ్ ద నేమ్ ఆఫ్ దట్ పర్టికులర్ వుడెన్ శాటిలైట్ ఏంటి అంటే లిగ్నోసాట్. అండ్ దిస్ శాటిలైట్ని దిస్ ఇయర్ సెప్టెంబర్లో స్పేస్ ఎక్స్ రాకెట్
స్పేస్లోకి పంపబోతుంది. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో ఎందుకు వుడెన్ శాటిలైట్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారంటే, నార్మల్గా మెటల్ శాటిలైట్స్ స్పేస్లో డెబ్రీస్ని ఎక్కువగా ఉంచుతున్నాయని చెప్పి స్పేస్ డెబ్రీస్ని అవాయిడ్ చేయడం కోసము వుడెన్ శాటిలైట్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు ట్రయల్ బేసిస్గా. ఇది కానీ సక్సెస్ఫుల్ అయితే ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఇస్తే ఫ్యూచర్లో మేబీ అలా కూడా షిఫ్ట్ అవ్వచ్చు. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. నెక్స్ట్ 37th క్వశ్చన్ ఇంపార్టెంట్ డేస్ సంబంధించింది. ఫస్ట్ టైం సెలబ్రేట్ చేశారు ఈ డేని, అందుకే మీకు ఇచ్చా. డే ఏంటంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ పొటాటో. ఇంటర్నేషనల్ డే ఆఫ్ పొటాటో దీన్ని 30th May 2024 ఫస్ట్ టైం సెలబ్రేట్ చేశారు. ఏ థీమ్తో అంటే హార్వెస్టింగ్ డైవర్సిటీ ఫీడింగ్ హోప్. దిస్ ద థీమ్, హార్వెస్టింగ్ డైవర్సిటీ ఫీడింగ్ హోప్. అండ్ ఈ పొటాటో స్పెషాలిటీ వరల్డ్లోని కన్జంప్షన్లో ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకునే ఫుడ్లో క్రాప్స్లో 3rd ప్లేస్లో ఉందంట దిస్ పొటాటో. అండ్ ఈ పొటాటో డేని అబ్జర్వ్ చేయడంలో మేజర్ రోల్ ప్లే చేసే ఇంటర్నేషనల్ అథారిటీ FAO, దట్ ఈస్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఇది రోమ్, ఇటలీలో ఉంటుంది. సింప్లీ 37 ఇంటర్నేషనల్ డే. విచ్ డే? పొటాటో డే. వెన్? 30th May. వాట్స్ ద థీమ్? హార్వెస్టింగ్ డైవర్సిటీ ఫీడింగ్ హోప్. అండ్ ఎవరు ఫెసిలిటేట్ చేస్తున్నారు ఈ డేని అంటే దట్ ఈస్ బై FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. దట్స్ ఆల్ అబౌట్ 37th. నెక్స్ట్ 38th క్వశ్చన్. 38th క్వశ్చన్. మన DRDO రీసెంట్గా నెక్స్ట్ జనరేషన్ యాంటీ రేడియేషన్ మిసైల్ శాటిలైట్ని ఇట్స్ నాట్ శాటిలైట్, సారీ, యాంటీ రేడియేషన్ మిసైల్ని ఇన్ఫ్యాక్ట్ నేమ్ ద నెక్స్ట్ జనరేషన్ యాంటీ రేడియేషన్ మిసైల్ దట్ వాజ్ రీసెంట్లీ టెస్టెడ్ బై DRDO సక్సెస్ఫుల్లీ ఫ్రమ్ దిస్ ఫైటర్ జెట్. దిస్ ఫైటర్ జెట్ ఈజ్ రష్యన్ మేడ్ ఫైటర్ జెట్. మనం పర్చేజ్ చేసాం. Su-30 Mk1 ఆఫ్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఓకే, and yes, that is Rudram-II. In fact, option 2 is the correct answer. Coming to the explanation, if you look at here, DRDO successfully conducted the flight test of, in fact this is flight test of Rudram-II next generation anti-radiation missile from this fighter jet of the Indian Air Force from coast of Odisha, Balasore. ప్రీవియస్గా 2020లో Rudram-Iని ఇండిజినస్గా డెవలప్ చేసిన Rudram-Iని దట్ ఈస్ ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్. అంటే ఫైటర్ జెట్స్ నుంచి లాంచ్ చేస్తారు ఎనిమీ టార్గెట్స్ని ల్యాండ్ పైన డ్యామేజ్ చేయడానికి, డిస్ట్రాయ్ చేయడానికి. అండ్ దిస్ Rudram-I మిసైల్ రేంజ్ అప్ టు 150 kilometers ఉంటే, వెరాజ్ ఇప్పుడు డెవలప్ చేసిన Rudram-II మిసైల్ యాంటీ రేడియేషన్ మిసైల్ రేంజ్ నియర్లీ 350 kilometers. ఇది ఎక్స్ట్రాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. Rudram-II యాంటీ రేడియేషన్ మిసైల్ యొక్క రేంజ్ అప్ టు 350 kilometers. అండ్ ఈవెన్ ఎంత స్పీడ్తో ట్రావెల్ చేస్తుందంటే Mach 5.5. వాట్ ఈస్ Mach? సౌండ్ స్పీడ్తో ట్రావెల్ చేస్తే ఒక మిసైల్ని 1 Mach అంటారు. అలా సౌండ్కి 5 times ఆఫ్ స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది కాబట్టి దట్స్ వాట్ Mach 5.5. దిస్ మిసైల్ హ్యాస్ బీన్ డెవలప్డ్ టు టార్గెట్ ఎనిమీస్. దట్స్ వాట్ ఐ సెడ్ ఆల్రెడీ. దిస్ మిసైల్ హ్యాస్ బీన్ డెవలప్డ్ టు టార్గెట్ ది ఎనిమీస్ గ్రౌండ్ బేస్డ్ రాడార్ సర్వైలెన్స్ సిస్టమ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద సపరేషన్ ఆఫ్ ఎనిమీ ఎయిర్ డిఫెన్స్ మిషన్స్. రైట్, సింపుల్గా ఎనిమీ యొక్క అంటే మనం ఎవరితోనో వార్ ఫేస్ చేయాల్సి వస్తే వాళ్ళ యొక్క మిసైల్స్ని, వాళ్ళ వెపనరీ సిస్టమ్ని, ల్యాండ్ పైన ఉన్న థింగ్స్ని డిస్ట్రాయ్ చేయడం కోసం దిస్ Rudram-II మిసైల్ దట్ ఈస్ సూపర్సోనిక్ మిసైల్ నియర్లీ ట్రావెల్స్ విత్ స్పీడ్ ఆఫ్ Mach 5.5 with and can hit a target up to 350 kilometers. And this is developed by DRDO and recently flight tested with the help of fighter jet called Su-30 Mk1 fighter jet. Okay, that's all about this particular question. 38th one. Now 39th question. 39th question. May month లో జరిగిన టోటల్ నెంబర్ ఆఫ్ యూపీఐ ట్రాన్సాక్షన్స్. ఈ నెంబర్ మీరు మెయిన్స్ రాసే టైంకి లైక్ మేబీ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్, అక్టోబర్లో ఆర్ఆర్బీ పీఓ క్లర్క్, BPS పీఓ క్లర్క్ మెయిన్స్ రాస్తారు. ఆ టైంకి నెంబర్స్ అదర్ మంత్స్ డేటా కూడా వస్తుంది. ఈ క్వశ్చన్ ఎందుకు ఇచ్చానంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఆ రెస్పెక్టివ్ ఇయర్లో, అంటే మనం ఇప్పుడు 2024లో ఉన్నాం, మీ ఎగ్జామ్ సెప్టెంబర్, అక్టోబర్లో ఉంటుంది. సో జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ఏ మంత్లో అయితే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యూపీఐ ట్రాన్సాక్షన్ జరిగాయో ఆ నెంబర్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆ పాయింట్ని కన్వే చేయడం కోసం ఇచ్చాం. ఇక్కడైతే మే డేటా చూస్తే మేలో దిస్ మెనీ బిలియన్ ట్రాన్సాక్షన్స్. బిలియన్ అంటేనే 100 కోట్లు. 14 into 100 అంటే నియర్లీ 1400 crores ట్రాన్సాక్షన్స్ మేలో జరిగాయి. ఏప్రిల్లో అయితే 13.3 billion ట్రాన్సాక్షన్ జరిగితే మేలో దాన్ని బ్రేక్ చేస్తూ దట్ మెనీ ట్రాన్సాక్షన్స్
పర్ఫామ్ చేయడం జరిగింది యూపీఐ ట్రాన్సాక్షన్స్ ద్వారా, లైక్ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, ఇలా మనం మనీ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం, మనీ పేమెంట్స్ చేస్తూ ఉంటాం కదా. ఆ ప్రతి ట్రాన్సాక్షన్ని కౌంట్ చేస్తే మే మంత్లో టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ 14.04 బిలియన్ ట్రాన్సాక్షన్స్. ఓకే రైట్, ఈ నెంబర్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. ఎగ్జామ్ మంత్ ఏదైతే ఉందో ఆ మంత్ వరకు, ఆ ఇయర్ స్టార్టింగ్ నుండి దట్ పర్టికులర్ మంత్ వరకు ఏ మంత్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరిగాయో వాటిని మీరు రెఫర్ చేసి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. దట్స్ ఆల్ అబౌట్ 39th, నాట్ మచ్ టు డిస్కస్. నెక్స్ట్ 40th క్వశ్చన్. రీసెంట్గా మన ఇండియాలో 18th లోక్సభ ఎలక్షన్స్ జరిగాయి, మనందరికీ తెలిసిందే. ఈ లోక్సభ ఎలక్షన్స్ 543 కాన్స్టిట్యున్సీస్కి జరిగితే ఈ 543లో ఒక కాన్స్టిట్యున్సీలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ నోటా ఓట్స్ వచ్చాయి. దిస్ మనీ నెంబర్ ఆఫ్ నోటా ఓట్స్ 2,18,674 నోటా అంటే నన్ ఆఫ్ ది అబో. ఏ క్యాండిడేట్ కూడా మాకు వాట్ వి కాల్ వీఆర్ నాట్ గోయింగ్ టు సపోర్ట్ ఎనీ క్యాండిడేట్ అని చెప్పి, ఏ పార్టీ మెంబర్ని కూడా మేము సపోర్ట్ చేయట్లేదని చెప్పి, ఇండియాలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ నోటా ఓట్స్ ఏ కాన్స్టిట్యున్సీకి వచ్చాయి అంటే ఇండోర్, మధ్యప్రదేశ్. ఆప్షన్ 1 is the correct answer, ఇండోర్, మధ్యప్రదేశ్. And if you look at that particular personalities also, this guy, అక్కడ విన్ అయిన పర్సనాలిటీ శంకర్ లాల్వానీ, he is from భారతీయ జనతా పార్టీ బీజేపీ. whereas if you look at this nota 2,18,674 votes, అంటే ఈయనకు వచ్చిన ఓట్స్ దాదాపు 12 lakhs అయితే, సెకండ్ ప్లేస్లో ఉన్న అదర్ పర్సనాలిటీ బహుజన సమాజ్ పార్టీ 51,000 votes వస్తే నోటాకే సెకండ్ హైయెస్ట్ వచ్చాయి. ద రీజన్ బిహైండ్ దిస్ సింప్లీ దేర్, కాంగ్రెస్ పర్సనాలిటీ, కాంగ్రెస్ క్యాండిడేటు అప్లికేషన్ రిజెక్ట్ అయింది, అందుకని మేబీ కాంగ్రెస్ పార్టీ మెంబర్స్ ఓటర్స్ అందరినీ కూడా నోటాకి ఓటు వేయమని చెప్పి పిలిపించారు. సో దట్స్ ద రీజన్ ఆఫ్టర్ విన్నింగ్ క్యాండిడేట్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ నోటాకే వెళ్ళాయి. ఎన్ని ఓట్స్ అంటే దాదాపు 2,18,674, దట్ ఈస్ 2,18,674. రిమెంబర్ ఇక్కడ కాన్స్టిట్యున్సీ నేమ్ దట్ ఈస్ ఇండోర్, మధ్యప్రదేశ్. వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ నోటా ఓట్స్ వచ్చినటువంటి కాన్స్టిట్యున్సీ ఇన్ 18th లోక్సభ అవుట్ ఆఫ్ 543, అండ్ దేర్ ద విన్నర్ ఈజ్ బీజేపీ పార్టీ మెంబర్, ద గాయ్ నేమ్ ఈజ్ శంకర్ లాల్వానీ. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. అండ్ ఈవెన్ ఇఫ్ యూ లుక్ అట్ ఇయర్, నరేంద్ర మోడీ కాన్స్టిట్యున్సీ గురించి కూడా ఇచ్చాను నేను మీకు, వారణాసి, ఉత్తరప్రదేశ్, జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. నరేంద్ర మోడీ మొత్తం వచ్చినటువంటి ఓట్స్ 6 lakhs అయితే, సెకండ్ ప్లేస్లో ఉన్న పర్సనాలిటీకి వచ్చిన ఓట్స్ ఆయన కాంగ్రెస్ పార్టీ మెంబర్ అజయ్ రాయ్ 4,60,000 వచ్చాయి, అంటే నాట్ బిగ్ డిఫరెన్స్. అండ్ ఈవెన్ దట్ కాన్స్టిట్యున్సీలో నోటా కూడా ఉన్నాయి చూడండి, 8,000+ నోటా ఓట్స్ కూడా ఉన్నాయి. ఓకే రైట్, దట్స్ ఇట్స్ జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్, డోంట్ ఎక్స్పెక్ట్ ఎన్ ఎగ్జామినేషన్. బట్ ఏ కాన్స్టిట్యున్సీలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ నోటా ఓట్స్ అంటే మధ్యప్రదేశ్, ఇండోర్. రైట్, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. నెక్స్ట్ మూవింగ్ టు 41st క్వశ్చన్. అగైన్ డే గురించి మాట్లాడుతున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ డేస్లో ఇదొకటి, లైక్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, యోగా డే, ఉమెన్స్ డే, ఇలాంటివన్నీ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మంత్ ఖచ్చితంగా రెఫర్ చేయాల్సిన డేట్స్. అలాంటి డేట్స్లో ఒక ఇంపార్టెంట్ డే వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. 1973 నుంచి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని సెలబ్రేట్ చేస్తున్నాం. 1973 నుంచి సెలబ్రేట్ చేయడంలో వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే ఇంటర్నేషనల్ అథారిటీ యుఎన్ఈపీ, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. బికాస్ 1972 June 5th యుఎన్ఈపీ ఎస్టాబ్లిష్మెంట్ అయింది. యుఎన్ఈపీ ఎప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ అయింది అంటే 1972 June 5th. దట్ నెక్స్ట్ ఇయర్ నుంచి June 5th వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాం. దిస్ యుఎన్ఈపీ హెడ్ క్వార్టర్ నైరోబీ, కెన్యాలో ఉంటుంది. ఓకే, నైరోబీ, కెన్యా. దిస్ ఇయర్ ఏ థీమ్తో సెలబ్రేట్ చేసామంటే, దిస్ ద థీమ్ ల్యాండ్ రిస్టోరేషన్. ల్యాండ్ రిస్టోర్ చేయాలి కదా, ల్యాండ్ రిస్టోరేషన్, దట్స్ ఎ పాజిటివ్ థింగ్. బట్ దీస్ టూ ఆర్ నెగటివ్, దట్స్ వై వాటికి అగెనిస్ట్గా ఫైట్ చేయడం. డెజర్టిఫికేషను, డ్రాట్ రెసిలియన్స్, ఇది థీము. స్లోగను అవర్ ల్యాండ్ అవర్ ఫ్యూచర్, వీ ఆర్ జనరేషన్ రిస్టోరేషన్, ఇది థీము. అండ్ 2024 ఎన్నో వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అవుతుంది అంటే, మన ఇండియా 2018లో 45th వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని హోస్ట్ చేసింది. 2018లో ఎన్నోది 45th. ఇప్పుడు ఎక్కడున్నాం, 2024లో ఉన్నాం. అంటే 2019 46 అవుతుంది, 2020 47, 21 48, 22 49 అండ్ 23 50 అండ్ 24 51st అవుతుంది. ఒకసారి పర్ఫెక్ట్గా క్యాలిక్యులేట్ చేస్తే 2018లో మన ఇండియా 45th హోస్ట్ చేస్తే
1946, 2047, 2148, 2249, 2350, 2451. యా, సో ఇప్పటికీ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని లాస్ట్ 51 ఇయర్స్గా సెలబ్రేట్ చేస్తున్నాం. అండ్ 51st వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని హోస్ట్ చేసిన కంట్రీ సౌదీ అరేబియా. యూ కెన్ సీ హియర్ దిస్ వన్. అండ్ 52 ఎడిషన్, దట్ ఈస్ 2025లో సౌత్ కొరియా హోస్ట్ చేయబోతుంది. లుక్ అట్ హియర్, ద రిపబ్లిక్ ఆఫ్ కొరియా విల్ హోస్ట్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే 2025 with a focus on ending plastic pollution globally. So target for next year to end plastic pollution globally, whereas this year target is land restoration, desertification and drought resilience. And even the slogan, our land, our future, we are generation restoration. That's all about this particular question. 41st. What's the thing here? Important day. What is that? World Environment Day. When? 5th of June. Who will facilitate this particular day? United Nations Environment Program. From which year onwards? 1973. On June 5th. Why 1972? June 5 is the formation day of United Nations Environment Program. Because of that, we are celebrating every year as a World Environment Day on June 5th, right? And this year, with the one thing we celebrated, land restoration, desertification and drought resilience, and even the slogan also, our land, our future, we are generation restoration. And the country which hosted 51st World Environment Day is Saudi Arabia, whereas 52nd, that means in 2025, is going to be hosted by South Korea with an objective to end plastic pollution worldwide. That's all about this 42nd question. Next, 41st in fact, 42nd question, moving to 42nd question. Again, statistical data, ఇంపార్టెంట్ అప్డేటే, కరెంట్ అఫైరే. మన ఇండియా ఏ కంట్రీస్కి ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ చేస్తుంది అనే డేటా ఇది. FY24లో అంటే కంప్లీట్ అయిన ఫినాన్షియల్ ఇయర్లో, మనం ఇప్పుడు FY25లో ఉన్నాం. FY24లో ఇండియా నుంచి ఎక్కువ ఏ కంట్రీస్కి ఎక్స్పోర్ట్స్ చేశామంటే ఫస్ట్ ప్లేస్లో అమెరికా ఉంది, నియర్లీ $70+ బిలియన్. సెకండ్ ప్లేస్లో UAE ఉంది, ఆల్మోస్ట్ $50+ బిలియన్. బట్ ఎగ్జాక్ట్ నెంబర్ థర్డ్ ప్లేస్లో ఏ కంట్రీ అంటే నెదర్లాండ్కి ఎక్స్పోర్ట్ చేసాం. నెదర్లాండ్కి FY24లో చేసిన ఎక్స్పోర్ట్స్ కౌంట్ చూస్తే నియర్లీ దిస్ మచ్, $22.36 బిలియన్. మనం ఎక్స్పోర్ట్ చేసిన కంట్రీస్లో నెదర్లాండ్ థర్డ్ హైయెస్ట్ డెస్టినేషన్ అయింది. వెరస్ నెదర్లాండ్ నుంచి మనం చేసుకుంటున్న ఇంపోర్ట్స్ ఓవరాల్గా FY24లో $27.34 బిలియన్ అయితే, ఇందులో మనం ఎక్స్పోర్ట్ చేసినవి 22.36 అయితే, ఇంకా మిగిలింది ఆల్మోస్ట్ $5 బిలియన్. అంటే నెదర్లాండ్కి మన ఎక్స్పోర్ట్స్ ఏమో $22 బిలియన్ ఉన్నాయి, నెదర్లాండ్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నది $5 బిలియన్. అంటే మనకి నెదర్లాండ్ చాలా వెరీ ఇంపార్టెంట్ ట్రేడ్ ఫ్రెండ్లీ కంట్రీ. ఓకే, ట్రేడ్ రిలేషన్షిప్ చాలా హెల్తీగా మెయింటైన్ చేయాల్సిన కంట్రీ. థర్డ్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్. విచ్ కంట్రీ? నెదర్లాండ్. ఫస్ట్ ప్లేస్లో అమెరికా, సెకండ్ ప్లేస్లో UAE. ఓకే, రైట్. జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్ దిస్ ఆల్ థింగ్స్. అండ్ ఇదే పర్టికులర్ టైంలో ఇండియా రిసీవ్డ్ అబౌట్ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ FDI ఫ్రమ్ నెదర్లాండ్. FDI కూడా వచ్చింది నెదర్లాండ్ నుంచి, దట్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ. దట్స్ ఆల్ అబౌట్ excuse me this 42nd question. What's the question here? Excuse me. Which country has become India's third largest export destination in FY24? ఇక్కడ ఫస్ట్ అనట్లా థర్డ్ అంటున్నా, దట్ ఈస్ నెదర్లాండ్. ఫస్ట్ అయితే అమెరికా, సెకండ్ అయితే UAE. ఓకే, రైట్. అండ్ రెస్పెక్టివ్ నెంబర్స్ కూడా మీరు చూడొచ్చు, ఎంత పర్సెంట్ నెదర్లాండ్కి FY23తో కంపేర్ చేస్తే 24లో ఎక్స్పోర్ట్స్ గ్రోత్ 3.5%. ఓకే, బట్ ఓవరాల్గా బైలేటరల్ ట్రేడ్ అయితే తగ్గింది, $27.58 నుంచి $27.34 తగ్గింది. ఇది బైలేటరల్ అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ సమ్ము, బట్ ఎక్స్పోర్ట్స్ మాత్రం గ్రో ఉంది, అంటే ఇంపోర్ట్స్ లిటిల్ బిట్ తగ్గించాం. ఓకే, రైట్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. నెక్స్ట్ 43rd వన్. అగైన్ అ వెరీ ఇంపార్టెంట్ కమిటీ. ఏదైనా కమిటీ నేమ్స్ వస్తే ఎవరు అపాయింట్ చేస్తారు, కమిటీ పర్పస్ ఏంటి, కమిటీ హెడ్ ఏంటి, ఆల్ దీస్ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాలి. సెబీ ఫామ్ చేసిన ఒక కమిటీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఫామ్ చేసిన కమిటీ, సెటప్ అండ్ అడ్హోక్ కమిటీ. అడ్హోక్ మీన్స్ లైక్ ఎ వెరీ నీడీ ఇంపార్టెంట్ కమిటీ, హెడెడ్ బై దిస్ పర్సనాలిటీ ఉషా థోరట్. ఈమె ఫార్మర్ RBI డిప్యూటీ గవర్నర్గా వర్క్ చేసిన పర్సనాలిటీ, డిప్యూటీ గవర్నర్గా కూడా వర్క్ చేశారు ఈమె. టు రివ్యూ ది ఓనర్షిప్ అండ్ ఎకనామిక్ స్ట్రక్చర్ ఆఫ్ క్లియరింగ్ కార్పొరేషన్స్ ఇన్ ఫ్యాక్ట్ CC. Correct answer for this 43rd question is option number 5, clearing corporations. Clearing corporations అంటే ఏంటి?
స్టాక్ మార్కెట్లో సెకండరీ మార్కెట్ కానీ ప్రైమరీ మార్కెట్లో కానీ ఏదైనా ట్రేడ్ కన్నా పర్ఫామ్ చేస్తే ఒక కంపెనీ షేర్లు కొన్నా షేర్లు సేల్ చేసినా ఆ షేర్స్ని సెటిల్ చేయడంలో వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే కంపెనీసే క్లియరింగ్ కార్పొరేషన్స్. ఈ క్లియరింగ్ కార్పొరేషన్స్లో ఓనర్షిప్ రివ్యూ కోసం ప్రజెంట్ అయితే ఈ క్లియరింగ్ కార్పొరేషన్స్లో ఓనర్షిప్ పేరెంట్ కంపెనీసే ఉన్నాయి. పేరెంట్ కంపెనీస్ అంటే స్టాక్ ఎక్స్చేంజెసే ఉన్నాయి, లైక్ ఎన్ఎస్సి బిఎస్సి అవే ఉన్నాయి. అండ్ అవే కాకుండా అదర్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్కి కూడా ఆపర్చునిటీ ఇవ్వడం కోసము సెబీ క్లియరింగ్ కార్పొరేషన్స్లో ఎకనామిక్ స్ట్రక్చర్ని ఓనర్షిప్ని రివ్యూ చేయడం కోసం ఒక కమిటీ వేసింది. ఆ కమిటీకి హెడ్ ఉషా తోరట్ పర్సన్ కమిటీ. రిమెంబర్ దట్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్, రైట్. అండ్ ఈమె ఎప్పుడు వర్క్ చేశారు ఆర్బీఐ గవర్నర్ కంటే దిస్ టెన్యూర్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. నెక్స్ట్ దట్ ఈస్ 44th వన్. ఇది ఐఎల్ఓ రిలీజ్ చేసిన మే మంత్ వరకు వరల్డ్ ఎంప్లాయ్మెంట్ సోషల్ అవుట్లుక్. ఐఎల్ఓ హెడ్ క్వార్టర్ జెనీవా, స్విట్జర్లాండ్. అండ్ ఈ రిపోర్ట్ ప్రకారం మే మంత్ వరకు ఇచ్చిన అప్డేట్ ప్రకారం జనవరిలో కూడా రిలీజ్ చేసింది. జనవరిలో రిలీజ్ చేసిన నెంబర్ కన్నా మే మంత్లో రిలీజ్ చేసిన నెంబర్ ఏంటంటే వరల్డ్లో అన్ఎంప్లాయ్మెంట్, గ్లోబల్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రొజెక్టెడ్ అట్ 4.9%. ఇదే నెంబర్ని జనవరిలో 5.2%, ఇఫ్ యూ లుక్ అట్ హియర్ దిస్ నెంబర్ 5.2% ప్రొజెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది 4.9కి తగ్గింది. ఓకే, లిటిల్ బిట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ దేర్ స్టాటిస్టిక్స్ ప్రొజెక్షన్స్. అండ్ ఇదే నెంబరు నెక్స్ట్ ఇయర్కి కూడా కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పి ప్రెడిక్ట్ చేశారు 2025లో కూడా. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ 2024లో జాబ్స్ గ్యాప్ 40 crore పీపుల్, వెరాస్ అన్ఎంప్లాయిడ్గా క్లాసిఫై అయిన పర్సనాలిటీస్ 183, దట్ ఈస్ నియర్లీ 18 crore పీపుల్ ఉండొచ్చు అంట. ఓకే, అన్ఎంప్లాయిడ్ అంటే ఓకే, ఎటువంటి జాబ్ లేకపోవడం. వాట్ ఈ జాబ్స్ గ్యాప్ అంటే ఒక జాబ్ చేస్తూ సో మెనీ రీజన్స్ వల్ల ఆ జాబ్ రిజైన్ చేయడమో, ఆ జాబ్ నుంచి టర్మినేట్ అవ్వడమో జరిగిన తర్వాత మళ్ళీ జాబ్ తెచ్చుకోవడానికి టైం గ్యాప్ ఉంటుంది చూడండి. ఒక పర్సన్ జాబ్ చేస్తున్నాడు, రిజగ్నేషన్ ఇచ్చాడు, మరి కంపెనీ టర్మినేట్ చేసిందో సో రీజన్స్ వల్ల మళ్ళీ ఆ పర్సన్ జాబ్ తెచ్చుకోవడానికి 2024లో టర్మినేట్ అయ్యాడో, రిజైన్ చేశాడు అనుకుందాం. మళ్ళీ 2026లో జాబ్ వచ్చింది అనుకుందాం. అంటే 2 years ఉంది ఈ డ్యూరేషన్. దీన్నే జాబ్ గ్యాప్ అంటారు. ఓకే, జాబ్ గ్యాప్. అలా జాబ్స్ గ్యాప్ని ఫేస్ చేసే పర్సనాలిటీ 2024లో దాదాపు 40 కోట్ల మంది ఉంటారంట. వెరాజ్ అన్ఎంప్లాయిడ్గా క్లాసిఫై చేసిన పర్సనాలిటీస్ 18 కోట్లు, 18 crores. అండ్ ఇఫ్ యూ లుక్ అట్ మేల్ ఫీమేల్ డేటా పాయింట్ ఆఫ్ వ్యూ 2024లో 69.2% మెన్ ఎంప్లాయిడ్ అయితే 45.6% ఉమెన్ మాత్రమే ఎంప్లాయిడ్గా ఉంటారంట. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ ఇన్ఫర్మేషన్ యాజ్ అ మే అప్డేట్. అండ్ ఈవెన్ ఇన్ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ 2005లో 170 కోట్లు ఉంటే 2024కి వచ్చేసరికి 200 కోట్లకి పెరిగింది, 2 billion. ఓకే, రైట్. జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్. బట్ రిమెంబర్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ఐఎల్ఓ, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, దట్ ఈస్ జెనీవా, స్విట్జర్లాండ్ హెడ్ క్వార్టర్. వీళ్ళ ప్రొజెక్షన్ ప్రకారము మే మంత్ డేటా వరకు గ్లోబల్ అన్ఎంప్లాయ్మెంట్ 2024కి వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్న నెంబర్ 4.9%. ఈవెన్ నెక్స్ట్ ఇయర్కి కూడా అదే నెంబర్ క్యారీ అవ్వచ్చు అని చెప్పి ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. మూవింగ్ టు లాస్ట్ వన్, దట్ ఈస్ 45th క్వశ్చన్. అది కూడా ఒక రిపోర్టే. ఆ రిపోర్ట్ ఏంటో చూద్దాం ఒకసారి. విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ రీసెంట్లీ prepared the red list of mangrove ecosystems that states that over mangrove forest specialty. ఫస్ట్ నేను మీకు కన్వే చేసి దాని క్వశ్చన్ దగ్గరకు వద్దాం. ఒక నార్మల్ ఫారెస్ట్తో కంపేర్ చేస్తే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కార్బన్ అబ్జార్ప్షను నియర్లీ 3 to 5 times అబ్జార్బ్ చేసుకుంటుందంట. అంటే మన ల్యాండ్ పైన ఉన్న ఫారెస్ట్తో కంపేర్ చేస్తే ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వాటర్లో ఉంటాయి. ఇవి కార్బన్ని నార్మల్ ఫారెస్ట్ కన్నా 3 to 5 times ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటాయి. అంటే వీ కెన్ సే దే ఆర్ లంగ్స్ ఆఫ్ అవర్ ఎర్త్. కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసుకొని ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి కదా. సో అంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ప్రెజెంట్ అయితే రిస్క్ ఆఫ్ కొలాప్స్లో ఉన్నాయి. అది కూడా వరల్డ్ వైడ్ ఉన్నటువంటి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో 50% ఆఫ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ రిస్క్ ఆఫ్ కొలాప్స్లో ఉంది. అండ్ ఈ రిపోర్ట్ని రిలీజ్ చేసింది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, ఆప్షన్ 4. దీని హెడ్ క్వార్టర్ గ్లాండ్, స్విట్జర్లాండ్లో ఉంటుంది. గ్లాండ్, స్విట్జర్లాండ్. మన ఇండియాలో హైయెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉన్నటువంటి లొకేషను సుందర్బన్స్. స్టేట్ అయితే వెస్ట్ బెంగాల్. సుందర్బన్స్ నేషనల్ పార్క్ ఉంది కదా, అది హైయెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఏరియా ఉన్నటువంటి లొకేషను. అండ్ సెకండ్ స్పాట్లో గుజరాత్ ఉంది. గుజరాత్ సెకండ్ స్పాట్లో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెకండ్ స్పాట్లో ఉంది.
అండ్ టోటల్ ఎంత మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంది మన ఇండియాలో అంటే 4975 స్క్వేర్ కిలోమీటర్స్. ఓకే, స్క్వేర్ కిలోమీటర్స్ ఐ కెన్ సే, కిలోమీటర్ స్క్వేర్, రైట్, స్క్వేర్ కిలోమీటర్స్. అండ్ ఇంకా సమ్ ఇంపార్టెంట్ ఫైండింగ్స్ చూస్తే, అకార్డింగ్ టు ద ఇంటర్నేషనల్ యూనిట్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, రెడ్ లిస్ట్ ఆఫ్ mangrove ecosystem, over 0.5% of the world's mangrove ecosystem is at risk, okay, risk of collapse, with nearly 1 in 5, that is 20% facing severe risk. ఎంత పర్సంటేజ్ ఆఫ్ mangrove forest facing very severe risk అంటే 20%. నెక్స్ట్ థింగ్, క్లైమేట్ చేంజ్ వల్ల 1/3 ఆఫ్ mangrove forest సఫర్ అవ్వచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, 20% ఆఫ్ ద అసెస్డ్ mangroves ఆర్ అట్ సివియర్ రిస్క్. అదే చెప్పాను, 1 in 5 అంటే 20%. have been marked as endangered, critically endangered or endangered. అండ్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే, మన సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా ఎక్కువగా సఫర్ అవుతుంది, అలాంగ్ విత్ శ్రీలంక అండ్ మాల్దీవ్స్, నార్త్ వెస్ట్ అట్లాంటిక్ యాజ్ క్రిటికల్లీ ఎండాంజర్డ్. ఓకే, సింప్లీ ఒక వన్ స్టేట్మెంట్లో ఈ క్వశ్చన్ గురించి మాట్లాడితే, వరల్డ్లో ఉన్న మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ చాలా సివియర్ రిస్క్లో ఉంది. 50% ఆఫ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కొలాప్స్ అవ్వడానికి రెడీగా ఉంది. ఆ రిస్క్ ఆఫ్ కొలాప్స్ గ్లోబల్ క్లైమేట్ చేంజెస్ వల్ల కావచ్చు. ఓకే, దెన్ దిస్ మచ్ పర్సంటేజ్ ఇఫ్ యూ లుక్ అట్ ఇయర్, క్లైమేట్ చేంజ్ వల్ల 1/3 ఆఫ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ రిస్క్లో ఉంది. whereas అవుట్ ఆఫ్ టోటల్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ 1/5, దట్ ఈస్ 20% ఆఫ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ సివియర్ రిస్క్లో ఉంది. మన ఇండియాలో కూడా సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ శ్రీలంక, మాల్దీవ్స్, ఈ నార్త్ వెస్ట్ అట్లాంటిక్ లొకేషన్స్లో ఉన్నటువంటి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వెరీ వెరీ క్రిటికల్లీ ఎండాంజర్డ్ సిచ్యువేషన్లో ఉన్నాయి. అంటే చాలా చాలా వరస్ట్ సిచ్యువేషన్లో ఉన్నాయి దిస్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అని. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ అండ్ ఇన్ఫ్యాక్ట్ దిస్ పర్టికులర్ కరెంట్ అఫైర్స్ ఫర్ దట్ పర్టికులర్ డేట్, దట్ ఈస్ 1 to 6 of June. అండ్ నెక్స్ట్ క్లాస్ June 7th నుంచి 14 వరకు కరెంట్ అఫైర్స్ మాట్లాడదాం. థ్యాంక్ యూ, టేక్ కేర్ ఎవ్రీబడి, రైట్.